హాయ్ ఫోక్స్ అందరెలా ఉన్నారు? నేనైతే బస్‌లో ఉన్నానండి మా మమ్మీతో. మా మమ్మీ నేను బస్‌లో హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యాం మదీనా సర్కిల్‌కి. సో, ప్రెజెంట్ అయితే మేము బస్‌లో ఉన్నాం. బస్‌లోనే వీడియో తీస్తున్నాను నేనైతే. సో, మేము హైదరాబాద్ ఎందుకెళ్తున్నాం? మదీనా సర్కిల్‌కి ఎందుకు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. అక్కడ మదీనా సర్కిల్‌లో మీకు తెలిసి ఉంటే హోల్‌సేల్‌కి మనకి మంచి క్లాతింగ్ అనేది ఉంటది. హోల్‌సేల్ రేట్స్‌కే ఇస్తారు. మీకు సింగిల్ పీస్ కావాలన్నా సింగిల్ పీసెస్ ఇస్తారు. లేదు మాకు హోల్‌సేల్‌లో మేము షాప్స్‌కి తీసుకుంటామంటే హోల్‌సేల్‌లో గూడా ఇస్తారండి. మీకు క్వాలిటీ ప్రకారంగా రేట్స్ ఉంటాయి. క్వాలిటీ తక్కువుంటే తక్కువ రేట్, క్వాలిటీ ఎక్కువుంటే ఎక్కువ రేట్ అండ్ ఆల్సో క్వాలిటీ బట్టి మ్యానుఫ్యాక్చర్ రేట్స్‌గా వాళ్ళిస్తారండి. ట్రెండ్స్‌లో, మాల్స్‌లో కొనుక్కుంటారు గదండీ! టూ మచ్ డబుల్, త్రిబుల్ రేట్స్‌కి అమ్ముతారు గదా వాళ్ళు. సో, అదే క్వాలిటీతో, అదే దాంతో మ్యానుఫ్యాక్చర్ రేట్స్ ఒస్తాయండి మదీనా సర్కిల్‌లో. మదీనా సర్కిల్‌లో మదీనా బిల్డింగ్ అని ఉంటుంది. మదీనా టవర్స్ అపోజిట్‌గా. సో, మీరక్కడికి వెళ్లి చూడండి. నేను అన్న మాట నిజం గాకపోతే నన్నడగండి. అసలకి మేమైతే ఎక్కువ అక్కడికే వెళ్తాం. అదైతే చాలా బావుంటుంది ఆ మార్కెట్. చాలా క్లమ్జీ గూడా ఉంటదనుకోండి. కానీ లిటరల్లీ ట్రస్ట్ మీ యూ ఫీల్ లైక్ హమ్మయ్య! ఇక్కడికొచ్చినందుకు మంచి పని చేశాం అని ఫీల్ అవుతారండి. బావుంటది నిజంగా కోటిలో. కోటి దగ్గరుంటదది. చూడండి ఇది ట్యాంక్ బండ్. సో, కోటికెళ్ళాలంటే ట్యాంక్ బండ్ నుంచే వెళ్ళాలి. సో, ట్యాంక్ బండ్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే గనక మీకు కోటి వచ్చేస్తది. ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది గదండీ! ఇప్పుడు మీకు అసెంబ్లీ కనిపిస్తది జూడండి. ట్యాంక్ బండ్‌లో అందరికీ తెలిసుంటే ఇక్కడ అసెంబ్లీ కట్టారు. అంబేద్కర్ విగ్రహం ఇవి ఉన్నాయి జూడండి. అక్కడ ఆహ్, అక్కడ ఓపెన్ స్పేస్ చాలా ఉంటది. ఇట్స్ లైక్ విజిటర్స్‌కి విజిట్ చేయడానికి మంచిగుంటదనమాట. మంచి ప్లేస్ కూడా. సో, మీరు చూస్తే నేను ట్రావెలింగ్‌లో ఉన్నాను గదా! ఇప్పుడు మనకది కనిపిస్తది. యూ కెన్ సీ దిస్. ఓహ్! ఇది ట్రాఫిక్ సిగ్నల్ పడింది. సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి. స్టార్ట్ అవుతుంది ఇంకా బస్. ఇప్పుడు చూడొచ్చు మీరు కనిపిస్తది మీకే. బుద్ధ విగ్రహం, అంబేద్కర్ అండ్ ఆ అసెంబ్లీ ఇంకా ఇంకా అదేంద అమరజ్యోతి స్తూపం ఉంటది గదండీ! అదేమంటారో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదులెండి. ఇది అదుంది ఇక్కడ చూడండి కనిపిస్తది. చూడండి అక్కడ మనం వచ్చేసాము ఇది. అక్కడ బుద్ధ విగ్రహం చిన్నగా కనిపిస్తుంది. అక్కడ అసెంబ్లీ కూడా చిన్నగా కనిపిస్తుంది చూడండి. బావుంటదండి. ఇంకా దాని ముందటి నుంచి వెళ్తే ఇంకా మీకు వ్యూ అనేది ఇంకా బావుంటది. ఇక్కడ షిప్పింగ్ గూడా ఉంది. కానీ ఏందంటే బ్యాడ్ స్మెల్ ఒస్తాయండి. వాటర్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ ఒస్తాయి. మేము లిటరల్లీ బస్‌లో ఉన్నాం గదా! అయినా గూడా మాకు బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. ఇక్కడ విజిటర్స్ అయితే చాలా మందొస్తారు. బట్ స్మెల్ అయితే బావుండదు. అది స్మెల్ ఎందుకొస్తదో అర్థం గాదు. ఆ వాటర్ క్లీన్ ఉండవా అనేది గూడా అర్థం గాదు నాకు అసలకి. చూడొచ్చు మనం అసెంబ్లీ దగ్గరికి వెళ్తున్నాం. ఇది రీసెంట్‌గా చాలా ఫేమస్ అవుతుంది యాక్చువల్లీ ఇది. అసెంబ్లీ అనేది. బికాజ్ అందరు విజిటర్స్‌ని ఆకట్టుకోవడం వల్ల. ఇంగ చూడొచ్చు బుద్ధ విగ్రహం, అంబేద్కర్ ఇక్కడ ఇది అసెంబ్లీ. దాని ముందట చిన్నగా వాటర్ ఫాల్ పడుతుంది చూడండి. ఇంక హైదరాబాద్‌లో ఇంగ ట్యాంక్ బండ్ అంటే ఇంగ వచ్చేస్తారిగ. వచ్చేసి ఫుట్‌పాత్ పైన నడుచుకుంటూ ఫోటోస్ దిగడం అంటే ఇక్కడ ఎక్కువ గదా! అందరికి తెలిసే ఉంటది ఆల్రెడీ. చూడండి ఇదే మన అసెంబ్లీ. ముందు వాటర్ కనిపిస్తున్నాయి మీకు. వాటర్ ఫ్లో అవుతున్నాయి. చూడండి అక్కడ బోట్ రైడింగ్ గూడా ఉంది. మీరు చూస్తే అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి. బోట్ రైడింగ్ గూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం. నేను స్క్రీన్ రివర్స్ పెట్టి తీస్తున్నాను. సో దట్ మీకు వ్యూ అనేది కరెక్ట్ ఉండడం కోసం. చూడండి. బావుంది గదండీ! ఏదో రాజుల కాలంలో కోట ఉన్నట్టుంది గదా! అలానే ఉంటదండి ఈడ. చూడండి. బావుంటదండి. వ్యూ అయితే చాలా బావుందనుకోండి. వ్యూ చాలా బావుంది. కానీ స్మెల్లే బాలే. ఇక్కడంతా స్మెల్లొస్తుంది. ఇక్కడ చూడండి అమరజ్యోతి స్తూపం అన్నా గదా! అదే చూడండి. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. మీకు కనిపించినట్టయితే అదే అండి అదే.
ఇంక మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. సో, లెఫ్ట్ సైడ్ వస్తే కోటి. అలా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మెహదీపట్నం వస్తది. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసాం కోటికి. కోటికైతే టర్న్ అయ్యాం. కోటికైతే వెళ్ళాలి ఫస్ట్. కోటికెళ్ళాక కోటి నుంచి మనం మదీనాకు వెళ్ళాల్సుంటుంది. సో, ఫస్ట్ అయితే కోటికి వెళ్తున్నాం. సో, కోటి అయితే వచ్చేసాం. సో, అక్కడి నుంచి ఇంకా మదీనాకి మదీనాకి రావాలంటే మీరు అఫ్జల్‌గంజ్ బస్ ఎక్కాల్సి ఉంటుంది. సో, మేమైతే అఫ్జల్‌గంజ్ బస్ ఎక్కేసి మదీనాకైతే వచ్చేసాం. సో, మదీనాలో కొంచెం వాక్ చేస్తున్నాం. అదే అండి అక్కడ కనిపిస్తుంది కదా! అది మదీనా హోటల్ అండి యాక్చువల్లీ. అక్కడ మీకు కనిపించేది మదీనా హోటల్. అక్కడ రాసి కూడా ఉంది. సో, మదీనా హోటల్‌లో ఇక్కడ ఇటు సైడ్‌కి లెఫ్ట్‌లోకి వెళ్తున్నాం ఇల్లుకి. నేనైతే అంబ్రెల్లా పట్టుకున్నానండి. అక్కడ ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇంకా అందుకే అంబ్రెల్లా పట్టుకొని నడుస్తున్నా. ఇక్కడ అయితే మీరు స్ట్రెయిట్‌గా వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకా లెఫ్ట్ సందొస్తది. ఆ లెఫ్ట్ సందులోకి వెళ్తే ఇక్కడ మదీనా టవర్స్ అని ఉంటది. మదీనా టవర్స్ ఇక్కడ మదీనా బిల్డింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. దీంట్లో హోల్‌సేల్ రేట్స్‌కి ఇస్తారు. అండ్ ఆల్సో మీకు వన్ పీస్ కావాలంటే వన్ పీస్ కూడా హోల్‌సేల్ రేట్‌కే ఇస్తారు. కానీ కొన్ని షాప్స్‌లో ఎలా అంటే ఓన్లీ హోల్‌సేల్స్‌కే ఇస్తారు. లైక్ 6 పీసెస్ అని ఉంటది. ఆ 6 పీసెస్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని షాప్స్‌లలో వన్ పీస్ కూడా ఇస్తారు విత్ హోల్‌సేల్ రేట్స్‌కే. సో, అడగాలి మీరు. అడిగి వెళ్ళండి. మీరు వన్ పీస్ కూడా హోల్‌సేల్ రేట్స్‌కి ఇస్తారా అంటే యెస్ అంటే మీరు దాంట్లో వెళ్లి సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. చూడండి ఇవన్నీ షాపింగ్ మాల్స్ అన్నమాట. ఈ బిల్డింగ్ అంతా షాపింగ్ మాల్సే. మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తది చూడండి. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ ఉంటాయి. వుమెన్స్ అండ్ మెన్స్ అందరికీ ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని చిన్న పిల్లల ఆడపిల్లల డ్రెస్ ఉన్నాయి గదా! అసలకి దీంట్లో చాలా చాలా వర్కర్స్‌ని పెట్టుకొని మెయింటైన్ చేస్తారు. హోల్‌సేల్ షాప్స్ కదండీ! వీళ్ళు చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొంటూ ఉంటారనమాట. ఈ హోల్‌సేల్ షాప్స్‌లో. సో, చాలా వర్కర్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం హోల్‌సేలే. హోల్‌సేల్ రేట్స్‌కే ఇస్తారు. కొన్ని షాప్స్ వన్ పీస్ ఇస్తాయి. హోల్‌సేల్ రేట్స్‌కి కొన్ని ఇవ్వవు. మనం అడిగి షాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి వుమెన్స్ వేర్ బాగున్నాయి గదండీ టాప్స్ కూడా. చూడండి ఎంత పెద్ద షాప్ చూడండి అసలకి ఇది హోల్‌సేల్ మార్కెట్ మొత్తం అసలకి. ఈ బజార్ మొత్తం హోల్‌సేల్ ఉంటుంది. హోల్‌సేల్ మార్కెట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా మదీనా విజిట్ చేయండి గాయ్స్. యాక్చువల్లీ చాలా బావుంటుంది తెలుసా! మీకు లో కాస్ట్ పడతది. మీరు చాలా బట్టలు కొనుక్కోవచ్చు. విత్ ద సేమ్ క్వాలిటీ. మీరు ట్రెండ్స్‌లో, మాల్స్‌లో వెళ్తే ఎట్లా ఉంటుందో అదే క్వాలిటీతో ఇక్కడ మీకు హోల్‌సేల్ రేట్స్‌కే దొరుకుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. నేను అంటున్నాను కాదు. మీరు ట్రై చేస్తే మీరే అంటారు అవునా! అని చెప్పి. ఇక్కడ ముస్లిమ్స్ అందరూ బేసికల్లీ ఇక్కడే షాపింగ్ చేస్తారు. ఎందుకంటే చార్మినార్ సైడే ఉంటది మదీనా సర్కిల్ అనేది. అక్కడ అందరూ ముస్లిమ్సే ఉంటారు కదా! సో, వాళ్ళు చీప్ అండ్ బెస్ట్‌లో కావాలనుకుంటారు. అందరూ ఇక్కడే వచ్చి షాపింగ్ చేస్తారు మదీనా సర్కిల్‌లో. చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయండి. నేను కోటికి కొంచెం దూరమే మదీనా సర్కిల్ అనేది. సో, మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నామండి. ఆటోలో అయితే మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం. సో, రివర్స్ వెళ్ళే రూట్‌లో ఇక్కడ హైకోర్ట్ ఉంటుంది. మదీనా సర్కిల్ దగ్గరనే హైకోర్ట్ కూడా. సో, ఇది హైకోర్ట్ రోడే అంటారండి. మేమెళ్ళే రోడ్ అయితే హైకోర్ట్ రోడే అంటారు. మీరు ఇక్కడ సైడ్‌కి చూపిస్తాను చూడండి. మీకు హైకోర్ట్ కనిపిస్తూ ఉంటది. చూపిస్తాను చూడండి హైకోర్ట్. అక్కడ, ఇక్కడ చూడండి. అక్కడ చిన్నగా కనిపిస్తుందా? అక్కడ క్లియర్‌గా కనిపిస్తలేదు గాని చిన్నగా కనిపిస్తుంది కదండీ! అదే హైకోర్ట్. అంతే అండి. ఇదే వ్లాగ్. దీంట్లో నేను ఇదే చెప్పాలనుకున్నా. మీరు కూడా విజిట్ చేయండి గైస్ మదీనా సర్కిల్. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.